బాస్మతి వెజ్ పులావ్ చేద్దాం బాస్మతి రైస్తో. ఇలా అలా గ్లాస్ తీసుకొని కొలుచుకోవాలి. ఫస్ట్ మెజర్మెంట్ ఎన్ని గ్లాసులు ఎంత వాటర్ అని ఒక గ్లాస్ తీసుకున్నాను. తర్వాత ఇంకో గ్లాస్, అలా త్రీ గ్లాసెస్ వేస్తున్నానండి. ఇంకో గ్లాస్ తీసుకుంటాను, 2 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాస్ తీసుకున్న తర్వాత ఇంకో గ్లాస్ తీసుకుని అలా మెజర్మెంట్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా రైస్ అనేది బాగుంటుందండి. ఇలాగా ఇంకో గ్లాస్ తీసుకుంటే మొత్తానికి 3 గ్లాసెస్ తీసుకున్నానండి. బాస్మతి రైసు 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ తీసుకున్న తర్వాత వీటిని బాగా ఈ రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ అలా వాష్ చేసుకున్నాము. అట్లా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాం. ఇలా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నామండి బాస్మతి రైస్ని. ఇట్లా వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి ఎక్కువ స్మాష్ చేయకూడదండి, ఎందుకంటే ఈ రైస్ చాలా ఇదిగా ఉంటాయి కాబట్టి లైట్గా అట్లా నా ఫింగర్స్తో ఎక్కువ రబ్ చేయకూడదు. చేసిన తర్వాత వేసుకొని వాటర్ అన్నీ మళ్ళీ ఇంకొకసారి అట్లా నేను 2 టైమ్స్ వాష్ చేశానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా వాష్ చేసుకోండి. 2 టైమ్స్ 3 టైమ్స్ మళ్ళీ సోప్ చేసి పెట్టుకున్నాం కాసేపు, ఎందుకంటే ఇవి అలా వాటర్లో ఉంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. ఇలాగా వాటర్ రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాము. అలా సైడ్కి పెట్టుకున్నాము కాసేపు. తర్వాత ప్రిపేర్ చేసుకున్నాము ఆనియన్స్ 2, టమాటాలు, మసాలా బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, జీలకర్ర, ఆలు అన్నీ తీసుకున్న తర్వాత రాజ్మా, శనగలు ఇవన్నీ నేను నైట్ నానబెట్టానండి. నైట్ నానబెట్టుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నానండి ఆయిల్ వేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న. ఆయిల్ తర్వాత గీ వేస్తానండి, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి తర్వాత నెయ్యి వేసుకోండి. తర్వాత హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాం. ఆవాలు, ఉద్దిపప్పు అండి కొద్దిగా మిక్స్ చేసుకొని వేసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత ఇలా ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత నెక్స్ట్ ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ ఒక అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇలా పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం సైజు 2 తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా టమాటాలు వేస్తానండి. నెక్స్ట్ టమాటాలు, ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ఒకటి తీసుకొని కట్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత టమాటాల తర్వాత ఇలా కొద్దిగా మిర్చి ఒక 6 తీసుకున్నానండి. 6ని కట్ చేసి ఇలా హాఫ్ కట్ చేసుకొని ఇలా వేస్తానండి. ఎక్కువ స్పైసీ లేకుండా తక్కువ స్పైసీ, అంత ఎక్కువ స్పైసీలో అంత తక్కువ మీడియం సైజ్ స్పైసీతో వేస్తానండి. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి మిర్చి. తర్వాత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకుందాం. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకుందామండి. కొద్దిగా వేస్తాను, 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. ఇలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత
ఇలాగా ఇలా మిక్స్ చేశానండి. ఇలా చూసారా. తర్వాత ఆలు వేస్తున్నానండి. ఆలు ఒక ఆలు తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసి ఇలా వేసుకుంటున్నానండి. అన్ని వెజిటేబుల్స్ వాష్ చేసుకొని వేసుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది, కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఎలా అంటే ఇలా వేసుకోకూడదు, నీట్గా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఇలా రాజ్మా, కాబూలి, బఠానీ ఇవన్నీ నైట్ సోక్ చేసుకున్న తర్వాత ఇలాగ మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ 3 మిక్స్ చేస్తాను నేను. ఆలు, గరం మసాలా వేసుకున్నాను. తర్వాత మిక్స్ చేసుకుంటున్నానండి ఇలాగా. తర్వాత అలా మిక్స్ చేసుకున్న తర్వాత మిక్స్ చేశాక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. 2, 3, 4 నేను 5 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటానండి. ఇలా తీసుకుంటే నీకు పొడిలాడుతూ వస్తుందండి రైసు. హోటల్ స్టైల్ లాగా వస్తుందండి. ఇలాగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ దీంట్లోకి వేసుకుందాం. ఇలాగా తర్వాత వేస్తానండి అవి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసిన తర్వాత ఇంకో స్పూన్ సరిపోతూ వేస్తున్నానండి. నేను 4 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పటికి కొద్దిగా వాటర్ అన్నీ వేసేసాను పూర్తిగా. తర్వాత మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు చాలండి. 1 విజిల్కి రైస్ అన్నీ బాయిల్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా అలా సైడ్కి తీస్తే తెలుస్తుంది తేమ ఉందా లేదా అనేసి. ఇలాగా చూసారా, ఇలాగ వస్తుందండి రైసు. చూసారా, ఇలాగ సర్వ్ చేసుకోండి. లంచ్ బాక్స్కైనా బాగుంటుందండి. దీనికి ఆలుతో కాంబినేషన్ బాగుంటుందండి. ఆలు కన్నా ఇలా టిఫిన్కి యాడ్ చేసుకొని బాగుంటుందండి. తిని ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్ ఫ్రెండ్స్.